ఎంటైర్ ఏపీ పాలిటిక్స్ మొత్తం ఇప్పుడు మెడికల్ కాలేజ్ చుట్టూ నడుస్తున్నాయి. జగన్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ప్రైవేటైజేషన్, అంటే మీరు పీపీపీ మోడల్లో ఇస్తే కనుక మెడికల్ కాలేజెస్ ని వి విల్ ఫైట్ బ్యాక్ అని చెప్పి. టీడీపీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే పీపీపీ ఈజ్ నాట్ ఎ ప్రైవేటైజేషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రతి పొలిటికల్ పార్టీ ఏదైనా ఒక డెసిషన్ తో ముందుకు వచ్చినప్పుడు అది మంచైనా చెడైనా సరే యాజ్ ఎ ఆపోజిషన్ కింద అది వాళ్ళ నైజం ఎక్యూజ్ చేయడం, పాయింట్ అవుట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు అంటారు, వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు అంటారు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరి ఆర్గ్యుమెంట్ లో ఎంత సబ్స్టెన్స్ ఉంది, ఎవరు ఎంత లెజిటిమేట్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ అనేదాన్ని ఒకసారి చూద్దాం. అసలు ఈ మెడికల్ కాలేజెస్ పంచాయతీ యొక్క ఆరిజిన్ ఎక్కడ మొదలైందో చూద్దాం. ఇది 2019 ముందే మొదలైంది. ఇది నిన్నటితో ఈ రోజుతో కాదు. 2019లో అప్పుడు టీడీపీ పవర్ పోయే ముందు వాళ్ళు దాదాపు 3 మెడికల్ కాలేజెస్కి సెంటర్ నుంచి అప్రూవల్ తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ అది వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అది 17కి వెళ్ళింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది స్టేట్ అండ్ సెంటర్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్. సింగిల్ హ్యాండెడ్గా ఏ స్టేట్ చేయట్లేదు. అక్రాస్ ఇండియా సెటైన్ మెడికల్ కాలేజెస్ ఉండాలి, డిస్ట్రిక్ట్ ఒకటి అని చెప్పి సెంటర్ ఒక జీవోని పాస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. సో దాన్ని బేస్ చేసుకునే సెంటర్ దగ్గర నుంచి ఫండ్స్ వస్తాయి స్టేట్స్కి. దాన్ని నాబార్డ్ ఫండ్స్ అని కూడా అంటారు. అదే సెక్షన్లో దాదాపు స్టేట్కి 8,000 crores ఆఫ్ ఫండ్స్ అలొకేట్ అయినాయి. అవుట్ ఆఫ్ 8,000 crores దాదాపు 3,000 crores స్పెండ్ చేసి 5 మెడికల్ కాలేజెస్ ఫినిష్ చేసామని చెప్పి జగన్ అన్నారు. బట్ ఇక్కడ టీడీపీ హెల్త్ కేర్ మినిస్టర్ ఏమంటున్నారంటే మీరు ఫినిష్ చేసిన దాదాపు 5 మెడికల్ కాలేజెస్ అవి కూడా ఫుల్లీ ఫంక్షనల్ కాదు. అండ్ దానికి యాడ్ ఆన్ కింద మీరు చెప్పినట్టు మీరు 3,000 crores స్పెండ్ చేయలేదు, దాదాపు 1,200 నుంచి 1,500 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు అంతే. ఆన్ పేపర్ మా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయని చెప్పి మొత్తం వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఉంటుంది, వీళ్ళు కీప్ ఇట్ అసైడ్, వీళ్ళు ఫోకస్ ఆన్ ద ఇష్యూ. ఇప్పుడు ఈ కాలేజెస్ వాళ్ళ టైంలో ఫినిష్ అయ్యి దాదాపు 5 అనుకుందాం, పార్షియల్ గా కానీ ఫుల్లీ ఫంక్షనల్ కానీ. ఒకసారి ఇక్కడ మనం న్యూట్రల్ గా ఆలోచిస్తే వీళ్ళకి 5 years tenure కి 5 కాలేజెస్ కన్స్ట్రక్షన్ ఫినిష్ చేయగలిగారు. సో అదే పందాలో వీళ్ళకి అప్లై చేస్తే ఈ 12 కాలేజెస్కి దాదాపు ఒక 12 years పట్టచ్చు. సో ఇక్కడ టీడీపీ వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీకు 5 yearsకి 5 కాలేజెస్ ఫినిష్ చేస్తే ఇక్కడ 12 కాలేజీలకి మాకు 12 ఏళ్ళు ఎంతో పడుతుంది. సో ఈలోగా వచ్చే పేషెంట్స్ పరిస్థితి ఏంటి, లేకపోతే ఈ మెడికల్ సీట్స్ కోసం ఎంతో మంది ఈగర్గా ఉన్నారు, వాళ్ళందరూ ఏమైపోవాలి. సో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి మేము ఈ పీపీపీ మోడల్ తీసుకొచ్చాం. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఐల్ టెల్ యూ. దాదాపు ఒక 30 ఏళ్ళ ఎంతో టెన్యూర్ ఉంటుంది ఈ ప్రైవేట్ వాళ్ళతోని. గవర్నమెంట్ టైఅప్ అయి ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ 12 colleges విల్ బి డన్ విత్ ఇన్ నెక్స్ట్ 2 years. ఈ 2 yearsలో ఫినిష్ అయిపోద్ది. దాన్ని ఆపరేషనల్ స్టేజ్కి తీసుకొస్తారు. అదైన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం దగ్గర నుంచి అడ్మిషన్స్ తీసుకొని కాలేజ్ మెడికల్ స్టూడెంట్స్కి సీట్స్ ఇవ్వడం కూడా జరుగుద్ది. కాకపోతే ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉండడం వల్ల వాళ్ళు దాన్ని రన్ చేస్తారు. గవర్నమెంట్ యాజ్ అ సోల్ డెసిషన్ మేకర్ కింద, అంటే ప్రైజెస్ ని అక్కడ ఓపీకి ఎంత, మిగతా వాటికి ఎంత అని చెప్పి అన్ని రెగ్యులేట్ చేసే పవర్స్ అన్ని కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి. సో అదైనాక ఈ 30 years అయిపోయినాక జస్ట్ అది ఫినిష్ అయిపోద్ది అగ్రిమెంట్. కంప్లీట్ గా ఆ మెడికల్ కాలేజెస్ అనేవి గవర్నమెంట్ చేతికి వెళ్ళిపోతాయి. అది విషయం. సో ఇక్కడ చాలా మంది ఆర్గ్యూ చేసేది ఏంటంటే గవర్నమెంట్ అనేది ప్రజల్ని ప్రొటెక్ట్ చేసే ప్రొటెక్టర్ లో ఉండాలి. హెల్త్ కేర్ అనేది దాదాపు ఒక సర్వీస్ ఓరియంటెడ్ లాంటిది. దాన్ని తీసుకెళ్ళి మీరు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు దాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటారు అని చెప్పి వీళ్ళ ఆర్గ్యుమెంట్. అది కూడా వ్యాలిడే. బట్ ఇక్కడ సిబిఎన్ వాళ్ళ టీమ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే దాదాపు 70% హాస్పిటల్లో ఉన్న ఎంటైర్ బెడ్స్ అన్ని ఫ్రీయే. అదైన తర్వాత ఈ 30% ఏమైతే ఉంటుందో దానికి పార్షియల్ గా బేసిక్ ప్రైస్ అనేది ఉంటుంది. అది కూడా అబవ్ పావర్టీ లైన్, అంటే డబ్బులు పెట్టి ఎఫోర్డ్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే తప్ప ఇప్పుడు బిలో పావర్టీ లైన్ పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరైనా హాస్పిటల్కి వస్తే ఓపీ దగ్గర నుంచి, అంటే ఇన్ పేషెంట్ దగ్గర నుంచి అవుట్ పేషెంట్ వరకు కూడా ₹1 కూడా తీసుకోరు. అది ఏకంగా మేము క్లియర్ కట్గా ఈ అగ్రిమెంట్లోనే మెన్షన్ చేసాం. సో దానికి మీరు ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారని చెప్పి. సో ఓకే, ఇఫ్ దట్ వాస్ ద కేస్ అంటే మోర్ దెన్ హ్యాపీ ఆ విషయంలో. అదనక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చాలా మందికి తెలుసో లేదో నాకు తెలీదు, మంగళగిరి ఎయిమ్స్ ఉంది. అది వన్ ఆఫ్ ద టాప్ టైర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఆంధ్రలోనే. అది కూడా ఫ్రీ సర్వీస్ చేసేది. సో అలాంటి స్టాండర్డ్స్ ని మనం ఇక్కడ మెడికల్ కాలేజెస్ అన్నట్లకి కూడా అప్లై అవుతుంది కాబట్టి. సో అందులో మీకు వచ్చే బాధ ఏంటి, అదైన తర్వాత అందులో 70% ఆఫ్ ద హాస్పిటల్ బెడ్స్ ఫ్రీ ఉంటాయి. ఇన్ పేషెంట్ నుంచి అవుట్ పేషెంట్ వరకు కూడా ₹1 కూడా వాళ్ళు ఛార్జ్ చేయరు. అదైనాక ప్రైజెస్ ని మేమే రెగ్యులేట్ చేస్తామని చెప్పి మేమే అంటున్నాం కదా. అంటే చాలా మంది చేసే ఆర్గ్యుమెంట్ అంటే చాలా దగ్గర హిడ్డెన్ ప్రైజ్లు ఉంటాయి కదా. ఇప్పుడు యాక్చువల్ ప్రైస్ 5,000 పెడితే అక్కడికి వెళ్ళినాక దీనికో 500, దానికో 1,000 ఇలా ఏదో ఒకటి ఛార్జ్ చేస్తారు. సో అలాంటి ఏమీ జరగకుండా గవర్నమెంట్ అండర్లోనే నడుస్తుంది కాబట్టి మా కనుసన్నల్లో దేర్ వోంట్ బి ఎనీ ఇష్యూ అని చెప్పి వీళ్ళ ఆర్గ్యుమెంట్. దానికి ఇన్ అడిషన్ మెడికల్ సీట్స్ విషయానికి వచ్చేసరికి జగన్ అప్పుడు ఆ 5 మెడికల్ కాలేజెస్కి ఏదైతే అప్లై చేశారో సేమ్ ఇంచుమించు యాజ్ ఇట్ ఈస్ ఇదే
ఈ కాలేజెస్ కూడా అప్లై అవుతుంది. కాకపోతే ఇంకా సీట్స్ కూడా పెరుగుతాయి, ఇంకా ఎక్స్టెండ్ అవుతాయి, ఒక 100-150 సీట్స్ ఎక్స్ట్రా. మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫంక్షన్ అవుతుంది. మీరు ఏదైతే పెట్టారో అక్కడ ఇంతకు ముందు పెట్టిన ఏ మ్యాండేట్ ఉందో అదే ఇక్కడ ఈ మెడికల్ కాలేజ్కి అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఓన్లీ మారేదల్లా ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇది ఒక్కటే.